హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం ఈ బుక్ సిరీస్ లో భాగంగా ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ 2 షార్ట్స్ అయితే మనం చేసాం. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 లో ఉండే ఇంపార్టెంట్ కీ టేక్అవేస్ మనం డిస్కస్ చేసాం కదా. సో నేను రీసెంట్ గా చాప్టర్ 3 కూడా ఫినిష్ చేశాను. సో చాప్టర్ 3 లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ బుక్ నుంచి. సో డేవిడ్ ఏం చెప్తున్నారంటే, మనకి మీ లైఫ్ లో ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరో తెలుసా అంటే ఫియర్. బికాస్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ డిస్ట్రాయ్ ఫియర్, ఇదనమాట మనకు మెయిన్ గా చాప్టర్ 3 లో నేను నేర్పిస్తుంది. యాక్షన్స్ క్యూర్ ఫియర్. ఫియర్ ని తగ్గించడానికి ఒకే ఒక సొల్యూషన్, ఓన్లీ ఏంటంటే యాక్షన్. ఎగ్జాంపుల్, కొంతమంది ఏంటంటే పబ్లిక్ లైక్ స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా ఫియర్ అనమాట, చాలా భయపడుతూ ఉంటారు. సో స్టేజ్ పైకి వెళ్ళకపోతే ఇంకా ఫియర్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. జస్ట్ డూ ఇట్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట మీకు. సో అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఇమాజినేషన్స్. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనమే ఇమాజినేషన్స్ చేసుకుంటాం, వర్స్ట్ కేస్ సినారియోస్. సో అంటే ఎలా అంటే ఇంటర్వ్యూస్ కి వెళ్లే ముందు రిజెక్ట్ అయిపోతామేమో అని చెప్పి మనం ఊహించుకుంటాం. సో రియాలిటీ కన్నా ఈ ఇమాజినేషన్స్ ఏంటంటే మనకి చాలా డేంజరస్. థర్డ్ పాయింట్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్ త్రూ ప్రాక్టీస్. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఒక స్కిల్, అది ఏంటంటే ప్రాక్టీస్ ద్వారానే మనకు వస్తుంది. ఎగ్జాంపుల్, చాలా మంది మనలో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే మొదట భయం వేస్తుంది. సో అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ కార్ కి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. సో అట్లా మూమెంట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాం. సో ఆ విధంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్ఫిడెన్స్ బిల్డర్. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది యాక్చువల్ గా ఏంటంటే నాకు కూడా పర్సనల్ గా యూజ్ అయ్యింది. కొన్ని విషయాలు నేను ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట మనకి. అండ్ ఫోర్త్ పాయింట్, కిల్ ఫియర్ విత్ పాజిటివ్ థింకింగ్. ఆల్వేస్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోమంటారు డేవిడ్ మనకి మెయిన్ గా. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ ఏంటంటే ఫియర్ ని పెంచుతాయి. సో ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అవుతాను, నేను ట్రై చేస్తాను, ఇలాంటివి ఏంటంటే మనం ఆటోమేటిక్ గా బిల్డ్ చేసుకోవాలి. నేను ఫెయిల్ అవుతానంటే భయం అనమాట, నేను ట్రై చేస్తానంటే కరేజ్ లాంటిది అనమాట మనకు వర్డ్. సో యువర్ థాట్స్ డిసైడ్ యువర్ కాన్ఫిడెన్స్. మీలో ఉండే థాట్స్ ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ డిసైడ్ చేస్తాయి అనమాట. సో రిమెంబర్, సపోజ్ లెట్స్ సే ఫియర్ అనేది మనం డోర్ నాక్ చేస్తే, యాక్షన్ అనేది మనం డోర్ ఓపెన్ చేస్తే, సపోజ్ ఫియర్ అనేది మనకు వస్తుందంటే మన యాక్షన్ ద్వారా డోర్ ఓపెన్ చేసి ఫియర్ డిసపియర్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే మనం యాక్షన్ ద్వారా డోర్స్ ని అది నాక్ చేసేటప్పుడు మనం ఓపెన్ చేస్తామో ఫియర్ ఆటోమేటిక్ గా డిసపియర్ అవుతుంది అనమాట. సో ఇలా డేవిడ్ మనకి ఏం చెప్తుంది ఏంటంటే, యాక్ట్ మోర్ ఫియర్ లెస్ అనమాట. ప్రతిసారి కూడా మనం దేనికి కూడా భయపడకుండా మోర్ గా యాక్ట్ చేయడం చూడాలి, తక్కువగా భయపడాలి. సో మనం భయపడడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ఏంటంటే మనం చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాం. సో ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించింది చాప్టర్ 3 నుంచి. మీరు కూడా మీ లైఫ్ లో భయపడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో కొన్నిసార్లు ఏంటంటే మన కాన్ఫిడెన్స్ వాటిని ఆటోమేటిక్ గా ఓవర్కమ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.